బలం. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. 2 జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ కావడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. సో జొన్నవిత్తులు గారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే చాలా పార్టీలు, లెఫ్టిస్టులు, రైటిస్టులు, మిడిలిస్టులు, రకరకాల ఐడియాలజీ పార్టీలు ఉన్నాయి. సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన రావడం వెనక రీజన్ ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. అసలు ప్రధానమైనది ఇది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నంతా ఏదో సరదాగా మాట్లాడుకున్నందుకు. ఈ 4 పార్టీలు ఉన్నాయని చెప్పారు కదా, 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు, 3 అనుకోండి ప్రాంతీయ పార్టీ, 3 ప్రాంతీయ పార్టీలు. వీళ్ళల్లో ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకి ఏమన్నా తెలుసా? అసలు రాజకీయాల్లో వాళ్ళు ఎందుకు ఉన్నారో వాళ్ళకి తెలుసా? అంటే వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా? మీకేమైనా అనిపించింది చెప్పండి. అధికారం పవర్లోకి రావడం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు అధికారం వాళ్ళకి? ఆ అధికారం ఎందుకు? టు సర్వ్ ద పబ్లిక్. ప్రకృతిని అంటే ప్రకృతిని నాశనం చేసేసి సంస్కృతిని ప్రజలకి, భావితరాలకి అందించకుండా ఉండటం ప్రజలకి సర్వీస్ చేసినట్ట, సేవ చేసినట్ట? వైఎన్ఆర్ గారు ఒక పసిపాప, అప్పుడే పుట్టిన పిల్ల గాలి పీలుస్తుంది కదా, ప్రథమ శ్వాస. ఆ మొదటి శ్వాసలో ఏముంది? పొల్యూషన్. మొదటి శ్వాస ఆ లేత శ్వాసకోశంలోంచి ఆ లేత ఊపిరితిత్తుల్లోకి ఏమి పెడుతుంది? మొట్టమొదట పొల్యూషన్. మొట్టమొదట ఆ పిల్లకి ఒక 4 నీటి చుక్కలు తాగించాలనుకుంటే ఒక 1/2 చెంచాడు నీళ్లు. ఆ నీళ్లలో ఏముంది? మినరల్ వాటర్లు, కెమికల్ వాటర్. తల్లిపాలు తక్కువైనాయి ఆ పిల్లకి, పోతపాలు పట్టాలి. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అంటే కల్తీయేనా? ఇంజక్షన్లు ఇస్తున్నారా వాటికి? డబ్బా పాలు అయితే కెమికల్సేనా? ఆ పిల్ల అట్లాగే బతికి ఆయుర్దాయం ఉండి మొండిగా మనలాగానే ఓ ఏడాది కాస్త పళ్ళు వచ్చిన తర్వాత ఒక అరటిపండు పెట్టాలంటే అరటిపండు ఏంటి? కెమికల్స్, విష రసాయనాలేనా? 5 ఏళ్ళు వచ్చిన పిల్ల స్కూల్లో చేరితే ఏం చెబుతున్నారు కథలు మీరు? చదువుకునేందుకు ఏమన్నా వాళ్ళకి ఈ జాతి ఏమిటి, దీంట్లో మహాపురుషులు ఎవరు, వీర వనితలు ఎవరు, త్యాగమూర్తులు ఎవరు, వాళ్ళ గురించి ఆ కథలు విని ఆనందించి అట్లా ఉండాలి అనుకునేందుకు ఆదర్శంకి ఏదన్నా ఒక విషయం ఉందా మీ చరిత్రకి సంబంధించి? మీరు చరిత్రని, సంస్కృతిని వాళ్ళకి అందించరా? ప్రకృతిని అందించరా? ఈ సంస్కృతి మీ బాబుగాడు సొమ్మ? మీరు మీ బాబు తయారు చేసింది కాదు, సృష్టించింది కాదు ఈ సంస్కృతి. వేల సంవత్సరాలుగా మహనీయులు, మహానుభావులు, త్యాగమూర్తులు వాళ్ళందరూ కూడా ఈ జాతి కోసం నిలబడి సద్గుణాలతో అనేకమైనటువంటి ఉన్నతమైన విధానాలతో జీవితాన్ని ధారపోసి ఈ సంస్కృతిని సృష్టించారు. ఆ సంస్కృతిని నువ్వు అందించవా? ఈ ప్రకృతి ఏమన్నా నువ్వేమన్నా చేయగలవా? నువ్వు ఈ ప్రకృతిలో ఉండేటువంటి నీటిని చెడగొట్టేస్తావు, ఈ గాలిని చెడగొట్టేస్తావు. మంచి గాలిని పీల్చేలాగా ప్రజల్ని చేయలేని వాడి నువ్వేం పాలకుడు అయ్యా? అది జాతీయ పార్టీ అయితే, ప్రాంతీయ పార్టీ అయితే 4 పార్టీలు ఉంటే 40 పార్టీలు ఉంటాయేమండి? ఏమిటి మీరు మీ పాలనలో గొప్పదనం ఏమిటి? ఏమిటి మీ పాలన? సంస్కృతిని అందించవు, దాన్ని పాడు చేసావు, దాన్ని మరుగున పరిచావు. ప్రకృతిని అందించవు, దాన్ని కలుషితం చేసావు. ఈ సందర్భంగా బాధపడి దీనికి సంబంధించి ఒక కవిగా ఒక కవితో, పాటో, పద్యమో, ప్యారడీయో రాసి దాని గురించి కంటే కూడా దీనికి దృఢంగా నిలబడి ఎదిరించి మనం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి. నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇలా ఆలోచించేవాళ్ళు. వీళ్ళందరితో మనం ముందుకు వెళ్ళి అసలు మనదైనటువంటి అస్తిత్వాన్ని, మన నిరసనని, మన ప్రతిఘటనన్నా తెలియజేస్తే ఇది నిరంతరము కూడా సమాజంలో దీని గురించి మాట్లాడేటువంటి ఒక వర్గం ఉండాలి. మీడియా ఏం చేయట్లేదు కదా. ఇది ఒక ఐడియా ఉండాలి. తెలుగు కోసం, సంస్కృతి, తెలుగు భాషా సంస్కృతుల కోసం మీడియా ఏమన్నా ఉందా? ఇట్లా అయిపోయింది ఈ జాతి సంస్కృతి అనేందుకు ఒక మీడియా ఉందా? అక్కడ కూడా ఎవడో నాలాంటి వాడు చెప్పాల్సిందే మీడియాలో. ఇది పొల్యూట్ అయిపోయింది, నదులన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి, పెద్ద పెద్ద మురుగుంటల్లాగా ఉన్నాయి మీ వల్ల, మీ విధానాల. నది దానంతటది పాడవల, చెట్టు దానంతటది పాడవల, అరటిపండు కానీ సపోటా కానీ ఏవైనా సరే
మీరు చేసినటువంటి మీ దిక్కుమాలిన విధానాల వల్ల ఏ కెమికల్స్తో ఏ ఎరువులను ఎంత వాడాలి, ఏ విత్తనం ఎలా వేయాలి, దేంతో పండిస్తే ఎక్కువగాను పండాలి, పంట ఎక్కువగాను రావాలి, ఆరోగ్యం కూడా ఉండాలి అనేటువంటి విధానాలు కల్పించొద్దా? అలాంటి శాస్త్రవేత్తలు లేరా? చేయగలిగిన శాస్త్రవేత్తలు లేరా? మీరు వాటి మీద శ్రద్ధ తీసుకోకుండా మీ పిల్లల మీద, మీ పదవుల మీద మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు. లోకుల పిల్లల మీద, భావితరం మీద తీసుకోవట్లా, మీ కుటుంబంలో మీ తర్వాత తరం మీద మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికి మీరు జాతి గౌరవం అని పేరు పెడుతున్నారు. భావితరం నాశనం అయిపోతుందని మీరు మాట్లాడుతున్నారు. ఎవరి భావితరం? మీ కుటుంబంలో భావితరంకి పదవులు రావు, మీ కుటుంబంలో భావితరానికి డబ్బులు, పదవులు, అధికారం రాదు. ఈ జనం నెత్తిన మీద ఎక్కే అవకాశం వాళ్ళకి ఉండదు. అదే మీరు గగ్గోలు పెడుతున్నారు. మీ పిల్లలేమో అమెరికాలో చదువుకుంటారా? అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ప్రవేశిస్తారు. మా పిల్లలేమో ఇక్కడ చదువుకుని అప్పులు చేసుకుని బ్యాంకుల్లో లోను తీసుకుని ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించి ఈ అప్పులు తీర్చుకుని వాళ్ళు అక్కడే ఉండాలి. అది మీరు మాకు చేసేటువంటి మేలా? మా పిల్లలు మాకు దూరంగా ఉండి ఈ తెలివిగల వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోవటం మీరు మాకు చేసే మేలా? మీ పిల్లలు అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మా నెత్తిని ఎక్కటం మీరు మాకు చేసే మేలా? సో ఇక్కడ పార్టీలుగా మాట్లాడుకుందాం ఒకసారి. అన్ని పార్టీల్లో జరుగుతున్నది ఇది, అందుకని నేను చెబుతున్నా. సో అన్ని పార్టీల్లో జరుగుతున్నప్పుడు ఇప్పటికిప్పుడు మీరు ఒక వచ్చి పార్టీ పెట్టి మొత్తం వ్యవస్థని మార్చాలనే ఒక ఆలోచన, మొత్తం వ్యవస్థని ఒక్కసారిగా మార్చలేము, ఒక్క రోజులో ఎవరు మార్చలేరు. బట్ అటువంటి ఒక ఆలోచన అయితే పురాణ కాలంలో కూడా ఈ రాక్షసుడు భయంకరమైనటువంటి కష్టాలు కలిగిస్తున్నాడు, బీభత్సం సృష్టిస్తున్నాడు, ముల్లోకాలని బాధ పెడుతున్నాడు అని బ్రహ్మాది దేవతలు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి ఏమంటున్నాడు? తగిన సమయం రాని మీరందరూ వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెప్పాడు. అంటే ఏంటి తపస్సు అంటే? ఏకాగ్రత, ఒక దృఢత్వం, జ్ఞానాన్ని పెంపొందించుకోండి, ఏకాగ్రతను పెంపొందించుకోండి, బలవంతులు అవ్వండి, అవసరాన్ని బట్టి చేయవలసింది చేద్దాం అని చెప్పాడు. అయితే వాడు అలా కొడుతున్నాడా మిమ్మల్ని అందరినీ? ఓ మేము స్వర్గం మీదకి దండెత్తి మొత్తం అంత సంపదంతా దోచుకుంటున్నాడా? నేను చక్రం వేస్తాను అంటలా. అంటే ప్రతిదానికి కూడా సమయం, దాంట్లో కూడా అస్త్రము, వ్యూహము, ఇవన్నీ వీటి సైన్యము, నాయకత్వము, వీటన్నిటితో పాటు సమయం కూడా ఉంటుంది. సమయం చూసే ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి, సమయం చూసే వ్యూహం వేయాలి. ఊరికేనే మీరు సైన్యం ఉంది కదా అని వాళ్ళందరినీ అట్లా నిలబెట్టి ప్రయోజనం ఉంది. కనుక ఆ సమయం అనేటువంటిది కూడా ఎప్పుడు వస్తుంది? మీ దగ్గర మీరు అస్త్రం సిద్ధం చేసుకోకుండా, వ్యూహము లేకుండా, మీకు ఒక నాయకత్వము లేకుండా, మీరు అప్పటికప్పుడు ఒక సమయం వచ్చినా కూడా ఇవేవి లేకుండా ఉంటే దాన్ని ఉపయోగించుకోలేరు కదా. సరే, ఇప్పుడు మీరు కొత్తగా పార్టీ పెట్టారు, వెల్కమ్ చేయాలి డెఫినెట్గా. ఒక కొత్త ఐడియాలజీ, ప్రకృతి, సంస్కృతి మాట్లాడుతున్నారు, ఓకే. సో ఇది ఇప్పుడున్న పార్టీలు తప్పు చేస్తున్నాయి, ఇది ఇంప్లిమెంట్ చేయండి అనే ఒక ప్రెజర్ అయితే ఆ పార్టీలపైన తీసుకురావాల్సిన అవసరం ఉంటుందిగా. వాళ్ళు తప్పకుండా దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టుగా వాళ్ళు పదవుల గురించి మాట్లాడుకుంటున్నారు, పదవుల గురించి రాజకీయాలు చేస్తున్నారు. వీటి గురించి ఎవరు మాట్లాడటల్లా. అప్పుడప్పుడు వాటి కోసం ఉన్నామంటున్నారు. అసలు సమయం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టేసి ఎవరి పొత్తుల్లో వాళ్ళు, ఎవరి ఎత్తుల్లో వాళ్ళు ఉంటున్నారు. కనుక దీనికోసం మాట్లాడేటువంటి ఒక వేదిక కావాలి. ఆ రాజకీయ వేదికని ఏర్పాటు చేసుకునేందుకు గాను ఇది నేను సో మీ వేదిక ద్వారా మీరు ఇక్కడ సౌండ్ చేస్తే మొత్తం రాజకీయ పార్టీలన్నీ ఇటు చూడాలి, ఈ ఐడియాలజీలకు రావాలి, లేకపోతే ప్రజలు చూడాలి, ప్రజలు మీతో ర్యాలీ అవ్వాలి. ప్రజలు తప్పకుండా, ప్రజల్లో ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను. ఉదాహరణకి విశ్వనాథ్ గారు చనిపోయారు, బాపు గారు చనిపోయారు, జంజాల్ గారు చనిపోయారు. ఆ సినిమాలు బాగున్నాయంటారా, బాగుండలేదంటారా? మీరు ఇప్పటికి అట్లాంటివి రావట్లేదు అనుకుంటున్నారా? అలాంటివి తీస్తే ఎవరైనా చూడరా? చూస్తారు. తీసే మునగాడు లేడు. అలా చేసేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు
ముందుకు రావట్లేదు తప్ప రాసేందుకున్నారు రైటర్లు, మ్యూజిక్ చేసేవాళ్ళు బ్రహ్మాండంగా అందరూ వచ్చేస్తారండి మీకు. ఎప్పుడైతే అక్కడ పూనుకున్నాడో దానికి కావాల్సిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తారు. మరి ఎందుకని చేయటల్లా? ఎందుకు చేయట్లేదు? ఎందుకని చేయట్లేదు అంటే దానికి తగినటువంటి ఆ ధ్యేయం, లక్ష్యం లేదు. నేను ఈ సమాజానికి మంచిని అందించాలి అనేటువంటిది లేదు. ధర్మాన్ని కమర్షియలైజ్ చేయటం వీళ్ళకి చేతకాల. కామాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు, హింసని, రక్తపాతాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు. 1000 కోట్ల సినిమా తీస్తున్నారు, 1000 సినిమాల్లో బిట్లన్నీ కలిపి. చూడండి, 1000 కోట్ల సినిమా అంటున్నారు, హిట్ అయింది, సంతోషమే. మన తెలుగు సినిమా పైకి 1000 సినిమాల్లో బిట్లు, కాస్ట్యూమ్స్ కాపీ, గెటప్ కాపీ, కెమెరా షాట్లు కూడా కాపీ, లైటింగ్ కూడా కాపీ. వాడు ఎట్లా తీస్తాడు, వాడు మిస్ట్లో తీస్తే వాడు మిస్ట్లో తీయటం, ఇట్లా ప్రతిదీ మీకు తెలియంది. మీకు నేను చెప్ప